ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోలింట్ల పుట్టిన పేగు బంధము నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు గువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. అనగారిల జీవితాల్లో అక్షరదారి, బుద్ధై పొడిసెను చదువుల జెండగా మారి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, పుష్ప అంటే ఫైర్, తగ్గేదేలే. పిలగా సింత సింతల్ల సింత పూరాలంగ సిన్నోడన సెయ్యి పట్టవేమిడా, ముంతా ముంతల్ల ఈత కళ్ళు దాయినట్టు పానమంతా నీతిక్కి గుంజుతుందిరా. పైరం జంటోరె గౌరం చేసుకొను ముహూర్త బలమే అడుగుదమా, కంచేనటంగ మంచి. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. తనే నిత్యశ్రీ. 3వ క్లాస్ చదువుతున్న నిత్యశ్రీ ఎన్నో పాటలు పాడింది, ఎంతోమందిని అలరించింది. తనకి ఫోక్ సాంగ్ పాడే ఛాన్స్ కూడా వచ్చింది. సో ఆ నిత్యశ్రీ ఎవరు, తను ఎలాంటి పాటలు పాడుతుంది అనేది మీకు కూడా వినిపిస్తాను. సో మనతో అయితే ఆ నిత్యశ్రీ చాలా విషయాలు పంచుకోవడానికి అయితే వచ్చింది. మనమైతే చాలా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ నిత్యశ్రీ, బాగున్నావా? బాగున్నా. ఏం చాలా పాటలు ఎక్కువ పాడుతున్నావంట, నువ్వు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నావంట. సరే, మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరు, మీ మమ్మీ పేరు, మీ డాడీ పేరు చెప్పి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చెప్పు, మీ మమ్మీ పేరు ఏం పేరు? మా మమ్మీ పేరు నల్లగంటి సంధ్య. ఓకే. డాడీ పేరు? డాడీ పేరు నల్లగంటి బాలరాజు. ఓకే. నీకు తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు కదా. తమ్ముడు పేరు? నల్లగంటి రెహాన్స్ యాదవ్. ఓ, నల్లకంటి అనే పూర్తి పేరు చెప్పేస్తున్నావు. ఓకే. సో నీకు పాటలు పాడడానికి ఛాన్స్ వచ్చిందనేసి విన్నాను, పాటలు పాడావని కూడా విన్నా నేను. సో ఫస్ట్ నీకు పాటల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మమ్మీ ఫోన్లో పాటలు పెడితే వింటున్నా, ఇన్ని నాకు అది విన్న తర్వాత కొంచెం వచ్చింది, ఆ తర్వాత పాడుతుంది. అవునా? నువ్వు ఫస్ట్ ఏ పాట పాడావు? ఫస్ట్ పాటమ్మతోటే అది పాడినా. పాటమ్మతోటే. ఒకసారి మా కోసం వినిపిస్తావా? పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోలింట్ల పుట్టిన పేగు బంధము నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఓ, చాలా బాగుంది నిత్యశ్రీ. అసలు నాకు కూడా రాదు ఇంత. నువ్వు నేర్చుకున్నావా? నువ్వు మ్యూజిక్ వస్తుందా నీకు? అంటే సంగీతం నేర్చుకోలే. సంగీతం నేర్చుకోకుండా ఇంత మంచిగా పాడుతున్నావు. సంగీతం నేర్చుకుంటే నువ్వు ఇంకా ఎంత పెద్ద సెలబ్రిటీ అవుతావు తెలుసా? స్కూల్లో పాడతావా నువ్వు? పాడతా. ఓకే. అందరు మెచ్చుకుంటారా నిన్ను? సరే, స్కూల్లో పాడిన ఫస్ట్ పాట ఏది? ఇదే పాటమ్మతోటే. ఇదే పాడావా? ఓకే. మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా నీకు అప్రిషియేట్ చేస్తారు? అంటే చాలా బాగా పాడావు, మంచిగా పాడావు, ఇట్లానే అన్ని పాటలు పాడని. ఓకే. స్టేజ్ మీద పాడతావా స్కూల్లో ఏదన్నా ఫంక్షన్ అప్పుడు కానీ అలా? అవునా? ఓకే. మీ మమ్మీ కూడా బాగా పాడుతుందంట కదా? మీ మమ్మీని చూసి నేర్చుకున్నావా? మా మమ్మీని చూసి. ఓకే. చాలా ఇష్టమా మమ్మీ అంటే నీకు? అవునా? నీకు మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? మమ్మీ ఇష్టము. సో ఇంకొకటి, నువ్వు స్కూల్లో పాడిన ఫస్ట్ పాట ఇది కదా, తర్వాత నీకు మంచి పేరు తీసుకొచ్చిన పాట ఏది? అనగారిల జీవితం. పాడు. అనగారిల జీవితాల్లో అక్షరదారి, బుద్ధై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిల జీవితాల్లో అక్షరదారి, బుద్ధై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువొద్దుర సమాజమా మహనీయులను, మరువొద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిల జీవితాల్లో అక్షరదారి, బుద్ధై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి.
అలాగే నీకు శివుడు అంటే చాలా ఇష్టం అంట, శివుడి మీద కూడా పాట పాడావనేసి నాకు తెలిసింది. సో నా కోసం మళ్ళీ ఇంకొకసారి పాడతావా శివుడి గురించి? పాడు. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంటాన కర్ణాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపెట్టోడా, ఆది ఎంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కెలాని నాదురా, కాశీ విశ్వేశ్వరుడా, భీమా శంకర, ఓంకారేశ్వర, శ్రీకారేశ్వర, మహారాజా రాజేశ్వర, ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగటోడా, జగాలను గాసే జంగముడా. ఓ చాలా బాగుంది. అసలు శివుడిని తలపించినావు తెలుసు నువ్వు. శివుడు అంటే నాకు కూడా చాలా ఇష్టం. సో నువ్వు ఈ మధ్య అయ్యప్ప స్వామి మీద పాటలు పాడావనేసి నాకు తెలిసింది. సో మన కోసం, మన ఛానల్ కోసం నువ్వు మా కోసం మళ్ళీ అయ్యప్ప స్వామి పాట పాడాలి. బుడి బుడి అడుగులు వేసిన నాడే మొక్కుకుంటిని అయ్యప్ప, నేను మొక్కుకుంటిని అయ్యప్ప, పలక బలపం పట్టిన నాడే రాసుకుంటిని అయ్యప్ప, పేరు రాసుకుంటిని అయ్యప్ప, అరె గనగన గంటలు మోగంగా, నీ మాలలు మేము వేయంగా, ధన ధన డప్పుల దరువులతో నీ పాటలు మేము పాడాము, బుడి బుడి అడుగులు వేసిన నాడే మొక్కుకుంటిని అయ్యప్ప, నేను మొక్కుకుంటిని అయ్యప్ప. అంతేనా? నా ఫస్ట్ ఇంకొకటి కూడా పాడావంట కదా, పాడు. శబరిమాల గిరిమణి కంట స్వామి శరణం అయ్యప్ప, శబరిమాల గిరిమణి కంట స్వామి శరణం అయ్యప్ప, నిన్ను చూసిన కన్నుల ధన్యం నా స్వామి అయ్యప్ప, నిన్ను చూసిన కన్నుల ధన్యం నా స్వామి అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. బాగుంది, నేను కూడా హమ్ చేస్తున్నాను చూడు, చాలా బాగుంది నిత్య. సో అలాగే ఇప్పుడు నీకు క్లాస్ రూమ్లో నువ్వు ఎక్కువ అల్లరి చేస్తుంటావా? కొంచెం అంతే. కొంచెం ఇంతేనా? ఓకే, నీకు పాటల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు? పాటలు పాడాలని నా అంతకు నేనే నేర్చుకున్నాను. అవునా? ఓకే. సో నీకు ఇప్పుడు నువ్వు థర్డ్ క్లాస్ కదా, మీ క్లాస్లో మీ ఫ్రెండ్స్ నీతో నిత్య చాలా బాగా పాడుతున్నావు కదా, సో నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి అని ఎవరైనా వచ్చారా నీ దగ్గరికి? ఎవరు రాలేదా? అంటే తెలుసా వాళ్ళకి పాటలు పాడుతున్నావని? ఓకే. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటిది? సోషల్. అంటే నువ్వు పెద్దగా అయ్యాక ఇప్పుడు ఆల్మోస్ట్ సింగర్ అవ్వాలనుకుంటున్నావా, లేదంటే ఇంకా వేరే ఏమన్నా ఏముందా? డాక్టర్ అవ్వాలనుకుంటున్నా. డాక్టరా? నిజంగానా? డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడి చదవాలా తెలుసా? తెలుసు. చాలా నిద్ర మేలుకొని మరి చదవాలి. చదువుతావా మరి? ఓకే ఓకే. సో సింగర్గా కంటిన్యూ చేస్తూ మళ్ళీ డాక్టర్ కూడా అవుతావా, లేదంటే ఎలా? రెండు అవుతా. రెండు, సింగర్ అండ్ డాక్టర్. యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా? ఓకే. సో ఈ మధ్యకాలంలో మంగ్లీ అక్క తెలుసా నీకు? తెలుసా? బాగా తెలుసా? ఇష్టమేనా? ఓకే. మంగ్లీ అక్క బల్లి మీద పాడే ఏదో పాట పాడింది కదా, నీకు తెలుసా ఆ పాట? పాడతావా? చాలా నాకైతే చాలా ఇష్టం మంగ్లీ సాంగ్స్. ఆ పాట పాడు. ఓకే. ఓయ్ పిలగా సింత సింతల్ల సింత పూరాలంగ సిన్నోడ నా సెయ్యి పట్టవేమిడా, ముంతల్ల ఈత కళ్ళు దాయినట్టు పానమంతా నీతిక్కే గుంజుతుందిరా, ఎగిరం లేకుండా ఇద్దరం ఎగురంగా ఇష్టంగా ఎగిరిపోదామా, పైరం జంటోరె గౌరం చేసుకొను ముహూర్త బలమే అడుగుదమా, కంచే నటంగా మంచే బిలోన ముద్దు ముచ్చట్లు మునిగిపోదమా, బై 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 బైలోనే బల్లి పలికే బల్లి పలికే బండసారం సిననదిలే బైలోనే, వడగట్టు ఆడోళ్ళంతా సూపొచ్చే సంబూరాలు వడగట్టు. నువ్వు పాడుతుంటే నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది తెలుసా. నీకు వస్తుందా డాన్స్? వస్తుంది. ఫుల్ సాంగ్ వస్తుంది. ఫుల్ సాంగ్ వస్తుందా? అంటే నువ్వు డాన్సరు, సింగరు ప్లస్ డాక్టరు, నీలో ఇన్ని టాలెంట్లు ఉన్నాయి నీకు అసలు. ఓకే. సో ఇంకా మంగ్లీ సాంగ్స్లలో ఇంకా నీకు ఏదంటే ఇష్టము? పుత్తి కడుపులా అలుముకుంటవే 9 నెలలు దాసుకుంటవే,
సొంత పేగునే తెంచుకుంటవే, ఊపిరి ఊది మమ్ము గంటవే, బట్ట కట్టని మట్టి ముద్దను బొమ్మగా తీర్చిదిద్దుతవే, భాషనే నేర్పిన బ్రహ్మాండమువే, ఈ సృష్టికి నువ్వే అమ్మా, మేం చూడలేదే బ్రహ్మ, నీ చేతిలున్నదే మహిమా, నువ్వు లేని లేదేదే జన్మ. ఓ చాలా బాగుంది నిత్య. అమ్మ ప్రేమ తెలిసిపోతుంది నీ కళ్ళల్లో. బాగా ఇష్టం అనుకుంటా అమ్మ అంటే నీకు, అవునా? ఇంకా అమ్మ పాట ఇంత బాగా పాడావు కదా నువ్వు. సో నీకు ఇప్పుడు మన తెలంగాణలో మనకి బతుకమ్మ పాటలు తెలుసా నీకు? తెలుసా? బతుకమ్మ పాటలు ఇప్పుడు వచ్చేస్తుంది బతుకమ్మ. సో చాలామంది బతుకమ్మ పాటలు పాడి ఆడుతుంటారు కదా. సో మన కోసం ఒక బతుకమ్మ పాట ఏదో ఒకటి నీకు వచ్చింది. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు గంపల్లా, నన్ను జోలా జోలంటి, ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో, అందరి ముందాట నేను అమ్మవారినే, కలియకములోన నన్నే మాతానంటినే, ఓ యాప చెట్టంటి నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మో, అయ్యో జోడు గంపల్లా, నన్ను జోలా జోలంటి. బాగుంది నిత్య. అసలు బోనాల పండగకు నువ్వు డాన్స్ చేస్తావా? బోనం ఎత్తుకుంటావా? బోనము ఎత్తుకోను, పాడతావు. ఇష్టమేనా నీకు అమ్మవారు అంటే? ఇష్టమే, చాలా ఇష్టమా? సో అమ్మవారు నిజంగా మన సృష్టికి మూలం తెలుసా? అమ్మవారు ఉంటేనే మనం ఉన్నట్టు తెలుసా నీకు? సో అమ్మవారిని మనం బాగా మొక్కుకోవాలన్నమాట. అప్పుడు ఆమె మనకు అన్నీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను సింగర్ కావాలనుకున్నానంటే ఆటోమేటిక్గా నువ్వు సింగర్ అయిపోతావు తెలుసా? తెలుసా? అలా ఏం చేస్తావు నువ్వు? పాటలు పాడుకుంటూ ఏమన్నా అమ్మకి హెల్ప్ చేస్తావా? చేస్తావా? ఓకే. నీకు డాడీ ఇష్టమా అమ్మ ఇష్టమా? మమ్మీ. డాడీ కూడా ఇష్టమే, ఇద్దరు ఇష్టమేనా? సో డాడీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వేస్తాడు నిన్ను, అందుకనే కదా, అందుకే చెప్పావా? ఓకే. ఇంకా చెప్పు, ఇంకా ఏం పాటలు పాడతావు నువ్వు? ఇంకా నీకు మంచిగా అనిపించిన పాట? మల్లెపూల మీద కూడా ఏదో పాట పాడావంట. మల్లె చెట్టు కింద కూసున్నా మనసైనా ఓ ముద్దు గుమ్మ, లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు వచ్చినవే బొమ్మ, మల్లె చెట్టు కింద కూసున్నా మనసైనా ఓ ముద్దు గుమ్మ, లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు వచ్చినవే బొమ్మ. బాగుంది. నేను ఎమోషనల్ సాంగ్ పాడతా. పాడు. ఇంటి ముందు సింత చెట్టు మీద కాకమ్మ కావు కావు మంటే నా కొడుకే వస్తాడాను, కొని పాలు తెచ్చి పాశమండుకుంటి, ఏ దారి ఏ చూసినా ఎవ్వరూ రారాయే, ఆ పాశమన్నం బాసిపాయే, పాల బాకి ఇంక తీరదాయే, ఆ పాశమన్నం బాసిపాయే, పాల బాకి ఇంక తీరదాయే, కడుపారా గన్నా నీ కన్న తల్లినిరా, కనురాల జుద్దమని నేను కలలెన్నో గన్నరా, నల్లని కాకమ్మతో సల్లంగా కబురంప, కనబడ్డోళ్ళని అడిగినా కానరారా కొడుకా, కొడుకా నా ముద్దు కొడుకో, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నైతిరా, నువ్వు ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నైతిరా. సో మూవీ చూస్తుంటావా నువ్వు? మూవీస్కి వెళ్తావా? ఇష్టమేనా? ఇష్టమే. సో మూవీ సాంగ్స్ కూడా నీకు వస్తాయి నాకు తెలుసు. నువ్వు ఏదో ఒకటి పాడాల్సింది ఇప్పుడు. పాడు. కల్లాజోడు కాలేజీ పాపజుడు, ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి జుడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి జుడు, అరే పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది, పోతాయి జతి పోతుంది అది పోతాయి గోసొస్తుంది, అది పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది, పోతాయి ఇజ్జతి పోతుంది అది పోతాయి గోతొస్తుంది. నీకు ఎవరంటే ఇష్టం ఎక్కువ యాక్టర్స్లలో? హీరో అంటే అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇష్టమా? తగ్గేదే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, పుష్ప అంటే ఫైర్, నీ అవ్వ తగ్గేదేలే. అల్లు అర్జున్ పుష్ప 2 ఎన్నిసార్లు చూసినావు నువ్వు?
ఒక్కసారే చూసిన. ఒక్కసారే పుష్ప చూసినావా? 1 చూసిన. పుష్ప టూ చూసినావా? చూడలే. అయ్యా, ఇంత పెద్ద హిట్ అయింది, నువ్వు చూడకుంటే ఎట్లా చెప్పు? ఎంత మిస్ అయినా తెలుసా? ఇంటికి వెళ్ళి చూడు. పుష్ప 1లో నాకు ఒక పాట ఇష్టం, అది పాడు. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. సో నీకు ఇప్పుడు నువ్వు శివుడు పాట పాడావు, అయ్యప్ప స్వామి పాట పాడావు. అయ్యప్ప స్వామి పాట ఆ ఆపర్చునిటీ నీకు వచ్చింది. సో ఇంకొకటి అయ్యప్ప స్వామి గురించి పాడతావా? నాకు ఇష్టమైన పాడు. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, మాల వేసిన మనసారా అయ్యప్ప, స్వామియ శరణం శరణమయ్యప్ప, స్వామియ శరణం శరణమయ్యప్ప. నా చిన్ని చేతులు చప్పట్లు కొడితేనే, నా చిన్ని గొంతులో తీర్థనలు చేస్తేనే, నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తేనే, తెలిసి తెలియని తనము నిన్నే తలుచుకుంటేనే. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, స్వామి దిద్దకతో అయ్యప్ప దిద్దకతో, స్వామి దిద్దకతో అయ్యప్ప దిద్దకతో. బాగుంది. నిత్య, నువ్వు ఆడపిల్ల మీద పాట పాడావంట, నీకు చాలా బాగా వస్తుందంట. ఒకసారి మా కోసం పాడువా? పాడు. ఆడపిల్ల బతుకు అరిటాకు చందం, అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బతుకు అరిటాకు చందం, అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండం కాలితో తంతుంటే ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది. డావా కనుకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డని తెలిసిరి. కడుపులో పిండం కాలితో తంతుంటే ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది. డావా కనుకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డని తెలిసిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోస్తుండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోస్తుండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. బాగుంది నిత్య, ఏడుపు వస్తుంది పాట వింటుంటే. తమ్ముడి గురించి కూడా పాట పాడతావంటాను. అక్క అన్న పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడ ఉట్టలేని జన్మ దండగేనురా. అక్క అన్న పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడ ఉట్టలేని జన్మ దండగేనురా. నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా, అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా. అక్క అన్న పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడ ఉట్టలేని జన్మ దండగేనురా. నువ్వు చెల్లెలైన తమ్ముడైన తేడా చూపదు, ఆడపిల్లవాణ్ణి అమ్మకోలే దిగులు చెందదు. నువ్వు చెల్లెలైన తమ్ముడైన తేడా చూపదు, ఆడపిల్లవాణ్ణి అమ్మకోలే దిగులు చెందదు. ముందు నిన్ను చూసి మురిసిపో అక్కయ్యనులే, తోడు వచ్చేనాని ఉరువారా చెప్పివచ్చులే. ముందు నిన్ను చూసి మురిసిపో అక్కయ్యనులే, తోడు వచ్చేనాని ఉరువారా చెప్పివచ్చులే. అక్క అన్న పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడ ఉట్టలేని జన్మ దండగేనురా. బాగుంది, చాలా బాగుంది అసలు. నీకు తమ్ముడు అంటే ఇష్టం అనుకుంటా బాగా? ఇష్టమే. అవునా? మళ్ళీ కొడతాడు, నిన్ను కొడతాడు. చూడరా, ఇప్పుడు నువ్వు కొట్టినావనుకో చెప్తా, నిన్ను కూడా స్టూడియోలోకి తీసుకొని వస్తా చూడు. ఓకే, ఇంకా ఏ పాటలు అంటే నీకు బాగా ఇష్టము? బాలింతరాల సాంగ్ అంటే బాగా ఇష్టం. బాలింతరాలు. ఓయమ్మా, నువ్వు ఉండేది ఇంత పిల్లవి, బాలింతరాలు సాంగ్ పాడుతున్నావు నువ్వు. నీ ముందర నేను వేస్ట్ అనిపిస్తుంది, నాకేం రాదు అసలు. సరే పాడు. ఎల్లవమ్మా ఎల్లి రావమ్మా, నీ ఇల్లు దాటి రావమ్మా, గడపల్లా కూసున్నావమ్మా, గండము నీకున్నదమ్మా. ఎల్లు ముడిసిన బాలుడోయమ్మా, ఎత్తుకొని మురిసిపోదమ్మా. బ్రహ్మ వంపిన బహుమతులయ్యా, పిడికిట్లా తెచ్చినారయ్యా. ఆ పొడిసెటి పొద్దు ఆగనన్నాదే, దూకెటి పొద్దు నిల్వనన్నాయే. పండు టాకూరు రాలుతున్నాయే, పుట్టినవాడు సచ్చుడైనాయే. నరువోసిన నారాయణుడే నిరువోసి సాదుకుంటాడు, నీ కొడుకును చూసుకుంటాడు. భూమి మీద నువ్వుండరాదే, కన్న బిడ్డకు తల్లి ఒక్కతే, పరమాత్మకు 10 లోకాలు. తల్లి లేని పిల్లాలంటే రోటి కాడి కోడి పిల్లాలు. బాగుంది. నిత్య, ఇంకా ఒక మంచి సాంగ్తో మనమైతే వీడియో ముగిద్దాము. సో మంచి సాంగ్ పాడవా?
దారంతా మా పూల వనమే రాధమ్మ, రోజంతానే కావాలుంటా రాధమ్మ, నా తోడు నువ్వుండిపోవే రాధమ్మ, నీ మేలు జన్మలు మరువను రాధమ్మ, వద్దొద్దు నాకు కుదరదు కిట్టయ్య, మళ్ళెప్పుడైనా వస్తాలే కిట్టయ్య, మా ఒళ్ళు చూస్తే తిడతారు కిట్టయ్య, మన్నించు నన్నింక పోనివ్వు కిట్టయ్య, ఆహా ముద్ద బంతి పూలు తెంపిస్తా రాధమ్మ, ముద్దుగా నీ జల్లో పెట్టుకోరాదమ్మ, చెప్తే వినవెందుకురా నా సిన్ని కిట్టయ్య, ఇంత మొండికేస్తావు దేనికిరా కిట్టయ్య. నిజా ఇప్పుడు నీకు ఆఫర్ వచ్చింది కదా, ఎవరిచ్చారు నీకు ఆఫరు సాంగ్లో పాడమని? వెంకటకృష్ణారెడ్డి గారు ఇచ్చారు. అవునా, ఏ పాట చూసి ఇచ్చారు నీకు? అంటే సౌమ్య స్టీవ్ ఇంటర్వ్యూ చూసి ఇచ్చారు. ఓ అవునా, గ్రేట్ గ్రేట్ నిజంగా. సో మన ఛానల్ని కూడా చాలామంది చూస్తారు. సో నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ కావాలని నేను కూడా అనుకుంటున్నాను. అలాగే మమ్మీని బాగా చూసుకోవాలి, ప్రామిస్ చేయి మమ్మీని బాగా చూసుకుంటున్నాను, ఎందుకంటే నిన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంది కదా మమ్మీ. నేను బాగా చూసుకుంటా ప్రామిస్ అంటావా? నిత్య నువ్వు మంచిగా పాడాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, సింగర్ అవ్వాలి, నువ్వు ఏమనుకుంటున్నావు అవన్నీ అవ్వాలి. ఇవన్నీ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు హార్డ్ వర్క్ చేయాలి తెలుసా. సో ఇవన్నీ చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు మమ్మీని బాగా చూసుకోవాలి, డాడీ మమ్మీని ఇద్దరిని బాగా చూసుకోవాలి. అలాగే తమ్ముడితో కొట్టించుకోవద్దు, అరే నీకు దెబ్బలు పడతాయి ఇంకొకసారి నిత్య నువ్వు కొట్టినావంటే, సరేనా. సో ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే నీ కోసం నాకు ఇష్టమైన చాక్లెట్, నీకు ఇష్టమా కాదా చెప్పు? నాకు ఇష్టమే. ఇష్టమేనా? నాకు కూడా చాలా ఇష్టమైన చాక్లెట్ ఇస్తున్నా నీకు, పట్టు. థ్యాంక్ యూ. ఓకేనా? సో ఆల్ ది వెరీ బెస్ట్. ఓకేనా? చూసారు కదండి నిత్య పాడిన పాటలు, అలాగే నిత్యకి ఎలా ఆఫర్ వచ్చింది. సో నిత్య ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడుతుంది, కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది లేకుండా తనకు వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో నిత్య పాటలు సోషల్ మీడియా వల్ల చాలామందికి తెలిసాయి. అలాగే మన ఛానల్ ద్వారా మనం కూడా తనను ప్రమోట్ చేద్దామనేసి నేనైతే మీ ముందుకు తీసుకొని వచ్చాను. అలాగే సో ఇలా ఎవరికైనా టాలెంట్ ఉండి మీడియాలో ఎలా రావాలో అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా స్క్రీన్ మీద నేనైతే నా నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాల్ చేస్తే నేనే మీ దగ్గరకు వచ్చి మరి మిమ్మల్ని లోకానికి తెలియజేస్తాను. అంటే నా ఛానల్ ద్వారా నేనైతే మిమ్మల్ని అందరినీ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇది గుర్తుపెట్టుకొని, అలాగే నిత్యను కలవాలనుకున్న, సో నిత్యకు ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి, మేము నిత్య డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తాము. అలాగే చూస్తూ ఉండండి నా ఛానల్ని. సో నిత్య ఎలా పాడింది ఏంటి అనేసి మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. చూస్తూనే ఉండండి నా ఛానల్ని. నమస్తే.